మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైల్లో ఉన్నాడు. టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారం మనందరికీ తెలిసిందే. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా లడ్డూలు మొత్తం కూడా కల్తీ చేశారు. దీనిలో విచారణ సాగుతుంది. అయితే దీనికి సంబంధించి నిన్న కోర్టు అనుమతితో దాదాపుగా 4 గంటల పాటు సిట్ అయితే విచారించడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించడానికి ప్రధాన కారణం ఆ రోజు కొనుగోళ్ల కమిటీలో మెంబర్ గా ఉండటమే. గతంలో ఓలేబాబా కావచ్చు, వైష్ణవి కావచ్చు, మాల్మంగా కావచ్చు నిబంధనలను సడలించి నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించారు. గత ఏళ్ల తరబడి వస్తున్నటువంటి నిబంధనలను ఉన్నట్టుండి మార్చడం జరిగింది. కొన్ని మార్చిన నిబంధనలు మరింత కఠినతరం అయితే బాగుండేది, కానీ మరింత సులభతరం చేసి వాళ్లకు ఎలా అనుకూలంగా కావాలో అలాగే మార్చేశారు. మరి దాన్ని మీరు ఎలా ఆమోదించారు? ఎందుకు వాటిని ప్రశ్నించలేదు, ఎందుకు గుర్తించలేదు అని గట్టిగా అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. బట్ డొంక తిరుగుడు సమాధానాలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే తప్పించుకున్నట్టుగా తెలిసింది. ఆ రోజు అధికారులు తీసుకొచ్చి మా దగ్గర పెట్టారు, మేము ఆమోదించాం తప్ప అంతకు మించి మాకేమీ తెలియదు. ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం జరిగిన వ్యవహారం గురించి ఇప్పుడు అడిగితే నాకేం గుర్తుంటుంది? కేవలం అధికారులు మా దగ్గరికి తీసుకొస్తే మేము సంతకాలు మాత్రమే చేశామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఒక విషయం ఒప్పుకున్నాడు, ఆ రోజు నిబంధనలు మార్చిన తరువాత తాను సంతకాలు చేసిన మాట వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నాడు. అధికారులు తీసుకొస్తే గుడ్డిగా నువ్వెలా సంతకం చేస్తావు? నేనే ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక కమిటీ మెంబర్ అనుకోండి, ఒక అధికారి సంతకం కోసం వచ్చాడు, నేను అడగనా ఏంటిది, దేనికి సంబంధించింది, ఏముంది ఇందులో నేను అడగనా? ఆ బాధ్యత లేనప్పుడు నువ్వెందుకు అందులో మెంబర్ గా ఉండటం? ఆల్రెడీ మద్యం స్కామ్ లో ఇరుకుపోయి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సో ఇదే సమయంలో కోర్టు అనుమతితో ఇప్పుడు లడ్డూకు సంబంధించి ప్రశ్నిస్తే డొంక తిరుగుడు సమాధానం.